విద్య జ్ఞానం. పాఠశాల గోడ దగ్గర స్కూల్ బెల్ మోగుతూ ఉంటే మనోడు బుక్ చేతులు పట్టుకొని పరిగెత్తుకుంటూ తాతయ్య దగ్గరికి వస్తాడు. నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం విద్య మరియు విజ్ఞానం గురించి తెలుసుకుందాం. తాతయ్య, మా టీచర్ చెప్పారు, ఎగ్జామ్లో టాప్ వస్తేనే లైఫ్లో విన్ అవుతావు, లేదంటే సక్సెస్ అవ్వవు, ఫెయిల్ అయిపోతావు అని చెప్పి అన్నారు. అప్పుడు తాతయ్య చిరునవ్వుతో, బాబు, ఎగ్జామ్స్ మార్క్స్ కంటే ఎక్కువగా మన క్యారెక్టర్, మన జ్ఞానం ముఖ్యం. విద్య అంటే పుస్తకాల్లో మాటలు తెలుసుకోవడం, జ్ఞానం అంటే వాటిని జీవితంలో ఉపయోగించడం అని అంటారు. అంటే 100 మార్క్స్ వచ్చినా జ్ఞానం లేకపోతే ఎలాంటి యూజ్ లేదా అన్నమాట, అంతే కదా అని అంటాడు. సో కంగారుగా డౌట్గా అడుగుతూ ఉంటాడు. అప్పుడు తాతయ్య ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాడు. అదేరా, వర్షం పడితే నీళ్ళు ఎప్పుడు నేల మీదనే ఉంటాయా? వాటిని భూమి గ్రహిస్తుంది, అలా గ్రహిస్తేనే పంట వస్తుంది, పంట వస్తేనే మనందరి కడుపులు నిండుతాయి. అలాగే పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల, ఆ నాలెడ్జ్ని మన జీవితంలో గ్రహించి ఉపయోగించడం వల్లనే నిజమైన జ్ఞానం బయటకు వస్తుంది అని. అప్పుడు అబ్బో, అందుకే కొంతమంది పెద్ద మార్క్స్ రాకపోయినా లైఫ్లో పెద్ద సక్సెస్ని సాధిస్తారు అని అంటారు. అప్పుడు తాతయ్య, యా, అదే నిజం. విద్య మనకు ఉద్యోగాన్ని ఇస్తుంది, జ్ఞానం మనకు జీవన మార్గాన్ని చూపిస్తుంది అని అంటాడు. మనవాడు చాలా ఆలోచించి, ఇకపై నేను మార్క్స్ కోసం మాత్రమే కాకుండా జ్ఞానం కోసం చదువుతాను తాతయ్య అని అంటాడు. అప్పుడు తాతయ్య, అదే నిజమైన విద్యార్థి యొక్క లక్షణం బాబు, అలా ఉంటేనే అతన్ని విద్యార్థి అంటారు అని అంటాడు. ఇక్కడ జీవన సూత్రం ఏంటి అంటే, విద్య ఉద్యోగాన్ని ఇస్తుంది, జ్ఞానం మాత్రం మన జీవితాన్ని ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఒకవేళ అర్థమైతే ఈరోజు మీరు నేర్చుకున్న ఒక పాఠం గుర్తుకు చేసుకోండి. దాన్ని మీరు నిజ జీవితంలో ఎలా ఉపయోగించారో కింద కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.